హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న శ్రీరామ్ తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే వాట్సాప్ని హ్యాక్ చేయడం ఎలా, అంటే ఎదుటివారి వాట్సాప్ని మన మొబైల్లో ఎలా చూసుకోవాలో ఈరోజు నేను చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న శ్రీరామ్ తెలుగు టెక్నాలజీ ఛానల్. నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మెయిల్లో పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా నా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ మెయిల్లో పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్ని హ్యాక్ చేయడం ఎలాగో తెలుసుకోబోతున్నాం. అది ఎలా అంటే, హ్యాకింగ్ అంటే ప్లే స్టోర్లో లభించవు. హ్యాకింగ్ యాప్స్ ప్లే స్టోర్లో అయితే లభించవు. నేను ప్లే స్టోర్లో చేస్తున్నాను కాబట్టి ఇది హ్యాకింగ్ అనడం కన్నా ఎదుటి వారి వాట్సాప్ని మన దాంట్లో చూసుకోవడానికి ఇచ్చిన యాప్లా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది హ్యాకింగ్ అయితే కాదు. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కాన్ ఫర్ వాట్సాప్ అని టైప్ చేయండి. టైప్ చేసి చూసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అడుగుతుంది. లాంగ్వేజ్ ఇచ్చేయండి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఎట్టుకోవాలనుకుంటే ఎట్టుకోండి, లేకపోతే ఎట్టుకోలేదు. ఇక్కడ వచ్చిన క్యూఆర్ కోడ్ని మనం ఎవరిదైతే హ్యాక్ చేయాలనుకుంటున్నామో వారి మొబైల్ తీసుకుని వారి మొబైల్లో మనం స్కాన్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ కోడ్ని స్కాన్ చేస్తేనే కనుక మనకి ఆల్ వాట్సాప్ అన్నది మన దాంట్లో ఓపెన్ అవుతుంది. అది ఎలా అన్నది ఈరోజు నుంచి పెట్టమని. ఇప్పుడు మనం వేరే డివైస్, అంటే ఎవరిదైతే హ్యాక్ చేయాలనుకున్నామో వారి మొబైల్ ముందుగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ మొబైల్ తీసుకుని ఆ మొబైల్లో వాట్సాప్ ఆన్ చేసి వాట్సాప్లో ఇక్కడ పైన 3 బటన్స్ కనబడి దాని మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ వాట్సాప్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి స్కానింగ్ డివైస్, అంటే ఇప్పుడు క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా స్కాన్ చేసిన వెంటనే 2 సెకండ్స్కి మనకి వారి వాట్సాప్ అనేది మన దాంట్లో ఆన్ అవ్వడం జరుగుతుంది. ఆన్ అయిపోయింది కదా, ఆన్ అవగానే వారి కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళు ఏ అయితే చాటింగ్ చేసుకుంటున్నారో అవన్నీ మన దాంట్లో ఆన్ అయిపోతే లాకర్ ఇప్పుడు చూసారు కదా, ఈ డివైస్లో ఏ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ మన దాంట్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు వారి డివైస్ ఎక్కడున్నా సరే వాళ్ళని ఒక్కసారి స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనకి అది వచ్చేస్తుంది. మీరు వాళ్ళకి సెండ్ కూడా చేయొచ్చు మెసేజ్లు. మనం వాళ్ళ కాంటాక్ట్స్ మనం కూడా మెసేజ్లు పంపించు. చూసారు కదా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.